ఒకసారి ఈ క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వెషన్ స్పీడ్‌గా, లాజిక్‌గా ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా ఈ క్వెషన్ చదవడానికే మనకు కొంచెం టైం పడతదండి. అలాంటిది లాజిక్ అప్లై చేసి స్పీడ్‌గా ఎలా చేయాలో చూద్దాం. మనకి క్వెషన్‌లో ఏమంటున్నాడండి, ఒక డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఇచ్చాడు. ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి మేల్ పాపులేషన్ ఇచ్చారు. అలాగే ఆ మేల్ పాపులేషన్‌లో ఎంతమంది చదువుకున్నారో ఆ పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఫీమేల్ పర్సెంటేజ్ మనకి ఇవ్వలేదండి. మిక్స్డ్ పర్సెంటేజ్ ఇచ్చారు. అంటే మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఎంతమంది చదువుకున్నారో ఆ పర్సెంటేజ్ ఇచ్చారు. ఇలా ఇచ్చేటప్పుడు మనకి 2 పర్సెంటేజ్‌లు ఇచ్చి వాటి యొక్క మిక్స్డ్ పర్సెంటేజ్ ఇచ్చాడనుకోండి. అలాంటప్పుడు మనం ఎలిగేషన్ పద్ధతి ఉపయోగించి స్పీడ్‌గా సాల్వ్ చేసేయవచ్చు. ఒకసారి ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మేల్స్ ఇచ్చారు, ఫీమేల్స్ ఇచ్చారు. అలాగే మేల్స్ మనకి 21% చదువుకున్నారని ఇచ్చారు. ఫీమేల్స్ మనకి ఇవ్వలేదండి. దాన్ని ఎక్స్ పర్సెంటేజ్ అని అనుకుందాం. సో, ఎక్స్ పర్సెంటేజ్ ఫీమేల్ చదువుకున్నోళ్ళు అనుకుంటే టోటల్ ఎంత ఇచ్చారండి? 45% టోటల్ చదువుకున్నోళ్ళ పర్సెంటేజ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ పాపులేషన్ ఇచ్చారండి. ఇది 49,000, ఇది 28,000. ఈ సున్నాలు సున్నాలు పోతే 7 7 జా 49, 7 4 జా 28 అండి. అంటే టోటల్ ఏడుగురైతే అందులో నలుగురు మేల్సే ఉన్నారండి. అంటే మేల్ పాపులేషన్ నలుగురు అనుకుంటే ఫీమేల్స్ ఎంతమంది అవుతారు? 7 - 4 3. సో, ముగ్గురు ఫీమేల్స్ అండి. ముగ్గురు ఫీమేల్స్ అయితే మనం ఇక్కడ ఎలిగేషన్ అప్లై చేస్తే ఏమొస్తది? 21 45 - 21 24. సో, ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువ? 8 టైమ్స్ ఎక్కువ. అదే విధంగా ఇక్కడ కూడాను మేల్స్ కూడాను 8 టైమ్స్ ఎక్కువ అవుతారండి. 32 వస్తది. సో, ఇక్కడ 45 నుంచి 21 మనం సబ్ట్రాక్ట్ చేస్తేనే 24 వచ్చింది. సో, ఇక్కడ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 45 + 32 ఎంతండి? 77. 77% అనేది ఫీమేల్ లిటరేట్ పర్సెంటేజ్ అనేది. 77 అనేది దీని యొక్క సొల్యూషన్ అండి. ఇదే టైప్‌లో ఉండే ఈ క్వెషన్ మీరు ట్రై చేసి ఆన్సర్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ.